ఇవాల్టి ముఖ్యాంశాలు. రేవంత్ ప్రభుత్వానికి భారీ షాక్. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుకల పంపిణీకి ఈసీ నిరాకరణ. ముస్లిం ప్రభుత్వం దుస్తులు, కానుకల పంపిణీకి ఈసీ నిరాకరణ. రాష్ట్రంలో 4.5 లక్షల కానుకల పంపిణీకి ఇటీవల ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం. జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుకు అనుమతించని ఈసీ. ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబుతో సమావేశమైన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, అనపర్తి, ఉండి స్థానాలపై కూటమి నేతల భేటీలో చర్చ జరిగే అవకాశం. నారా లోకేష్ ఫోన్ కు సెక్యూరిటీ అలర్ట్ నోటిఫికేషన్. లోకేష్ ఫోన్ కు ట్యాపింగ్, హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ పంపిన యాపిల్. ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందని యాపిల్ నుంచి ఇమెయిల్. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ కు సూచన. ఆసుపత్రిలో చేరిన షాయాజీ షిండే ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించిన కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ. టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టిన నిర్వాహకులు పెట్టిన మరు నిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన.